తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు భక్తులు. అయితే ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు, ఈ పూజ చేయడం వల్ల వచ్చే శుభ ఫలితాలేంటి అనే వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం వరాలిచ్చే తల్లి ఆ వరలక్ష్మీదేవి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వివాహిత మహిళలు నిత్య సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మీ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు భక్తులు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఇది నిజం కూడా. సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, తమ కుటుంబం సంతోషం శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆచరిస్తారు భక్తులు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, శ్రావణ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వరలక్ష్మీదేవిని పూజిస్తే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వివాహిత స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్త జంటలు సంతానం కోసం, తమ కుటుంబం జీవిత భాగస్వామి సంతోషం కోసం, అలాగే ఆదాయం ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టేనని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భక్తులందరూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, దేవి ఆశీస్సులు పొందేందుకు వరలక్ష్మీ వ్రతం అత్యంత పవిత్రమైన రోజులలో ఈ వరలక్ష్మీ వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుంది. పేదలకు పుష్కలంగా ధనలాభం కలుగుతుంది. ఈ వ్రతాన్ని కేవలం మహిళలే ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిజమైన విశ్వాసంతో పూజించిన వారికి ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కొనే ధైర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అంతేకాదు తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు కూడా. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు. ఈ పూజా విధానాన్ని, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజా గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకొని పూజా సామాగ్రి, తోరణాలు, అక్షింతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అనంతరం వరలక్ష్మి వ్రత కథను చదవాలి. ఇలా చదువుకుంటూ ఆ వరలక్ష్మీదేవి అమ్మవారి పూజను భక్తితో చేసిన వారికి ఆ తల్లి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు తప్పక లభిస్తాయి. అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో వేడుకొని అమ్మవారి మెండైన ఆశీస్సులను పొందండి. ఓం శ్రీమాత్రేయ నమః.